జస్ట్ 30 సెకండ్స్ లో నంది హిల్స్ ని క్రాస్ చేసింది అనమాట మన ఫ్లైట్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ మేమైతే గోవా వెళ్తున్నాం. సో ఒక 3 to 4 days ట్రిప్ అనమాట ఇది. దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. చలో మరి ఎందుకు లేదు. సో ఇది నా మొదటి ఫ్లైట్ అన్నమాట, అది కూడా గోవాకి. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నా. చలో ఎయిర్పోర్ట్కి ఇది వచ్చేసాం అనమాట. సో మేమైతే టోటలీ 12 మెంబర్స్ వెళ్తున్నాం, చూడవచ్చు. చెకింగ్ ఆల్మోస్ట్ అంత అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకుని అయితే మనం వచ్చేసాం మన ఫ్లైట్లోకి. ఇండిగో కాదు, ఫ్లైట్ 91 ఫ్లైట్ అనమాట. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంతా అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి అన్నమాట. అందులో మాది ఒకటి ఫ్లైట్ 91 ఫ్లైట్. సో ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాము. చలో ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసాం. చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇండిగో ఫ్లైట్స్ అన్ని. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫ్లై అవ్వడం స్టార్ట్ అయిపోయింది మా ఫ్లైట్ అయితే. సీట్ బెల్ట్ అయితే వేసుకున్నాం. జస్ట్ 30 సెకండ్స్ లో నంది హిల్స్ ని క్రాస్ చేసింది అనమాట మన ఫ్లైట్ అయితే. ఫ్లైట్ 91 మెనూ కూడా ఉందన్నమాట. సో లైక్ చాయ్, కాఫీ, చిప్స్ అలాంటివి ఇవ్వాలి అంటే ఆర్డర్ కూడా చేయొచ్చు. మన ఫ్లైట్ అయితే 1 hour 40 minutes కి అయితే గోవా వచ్చేసింది అనమాట. చూడొచ్చు, ఇదే మన గోవా బీచ్. సో ఇదే చూడొచ్చు, ఎంత బాగా వ్యూ ఉంది ఇక్కడ నుంచి. సో మన ఫ్లైట్ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది సేఫ్ గా. నెక్స్ట్ ఒక బస్సు తీసుకుని అయితే మనం బాగా బీచ్ కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ వ్యూ మొత్తం ఒక కేరళలో ఉన్నట్టుంది. బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం, అంటే సరౌండింగ్ లో వచ్చేసాం అనమాట. రూమ్స్ కూడా తీసుకున్నాము. సో డోర్ ఓపెన్ చేయగానే బాగా బీచ్ కనబడుతుంది మనకైతే. అలాంటి రూమ్ తీసుకున్నాము, చూడవచ్చు. సో బీచ్ అయితే వచ్చేసాం అనమాట. నైట్ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది కదా ఎక్కడైతే. చూడండి గైస్, టోటల్ బీచ్ మొత్తం లైటింగ్స్ అనమాట. టోటల్ ఈ వ్యూ చూస్తే
సో టుమారో ఏం చేస్తాము, ఏం యాక్టివిటీస్ చేస్తాము, ఎక్కడికి వెళ్తాం అనేది టుమారో క్లియర్ గా చూపిస్తాను అనమాట. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.